ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 292వ నామం పావన. పవనుడికి పవిత్రతను కలిగించే పరమాత్ముడు గనక పరమాత్ముడిని పావనుడు అన్నారని శంకరుల వారి భావన. పవనుడికి పవిత్రతను కలిగించే స్వామి పవనుడు పరమాత్మ. మళ్ళా ఆ పవనుడికి పవిత్రతను కలిగించేది పరమాత్మే. అటువంటి పరమాత్మని పావన అన్నారు. వాయువుకి ఆ స్వామే ఆ చలన శక్తి, చైతన్య శక్తి ఇస్తున్నాడు. ఆయనకి భయపడి వాయువు వీస్తోంది అని తైత్తిరీయోపనిషత్తు వర్ణించింది. ఎవరైనా ఆయనకి భయపడైనా చేయాలి, భక్తితో అయినా చేయాలి. ఏ విధంగా అయినా ఆయన నిర్ణయించింది ఆచరించాలి కదా. మరి ఆయన పవనుడికి చలన శక్తిని ప్రసాదించాడు స్వామి. మరి ఆ శక్తిని ఆయన ఉపయోగించి జగత్తుని మరి రక్షించకపోతే పరమాత్ముడు శిక్షిస్తాడు. కనుక ఆయనకి భయపడి ఆయన చైతన్యంగా జగత్తుని రక్షిస్తున్నాడు. వాయువు వీస్తోంది అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. మరి అటువంటి వాయువు ప్రకృతిని శుద్ధి చేసి ప్రాణశక్తిని ప్రసాదించేటువంటి పరమాత్ముడే పవనుడు అన్నారు. తన సంబంధమైన గంగా మొదలైన వాటిని జగత్తు కోసం పరిశుద్ధం చేసే స్వామి పావనుడు అని పరాశరులు అన్నారు. ఆయన సంబంధమే కదా. గంగా మొదలైన పవిత్రమైనవన్నీ ఆయనకి సంబంధించినవి. ఆ పవిత్రమైన వాటిని పరిశుద్ధి చేసేటువంటి శక్తి ఆయనకే ఉంది. ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని అప్పచెప్పాడు కనుక ఆ పరిశుద్ధి చేసేటువంటి పనిని పావనుడు అన్నారు. చేసే వాడిని పావనుడు అన్నారు. రక్షించే రాజు అంటే రక్షించేవాడు. ప్రజలందరినీ రక్షించే రాజు ఆ రాజులందరినీ రక్షించే స్వామి పావనుడని సత్యసంధుల వారు భావించారు. మరి ఆ రాజులకు కూడా రక్షణ ఉండాలి కదా. ఆ రాజులకి రక్షణ లేకపోతే వాళ్ళు ఆ రక్షణ శక్తి, రక్షణ అంటే రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించేటువంటి శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తిని ఇచ్చేది పరమాత్ముడు. ఆ భగవంతుడే ఆ రాజులకి మరి రక్షణ శక్తిని ఇస్తాడు గనక ఆ స్వామిని పావనుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు. తత్వజ్ఞులు స్వామిని ఓం పావనాయ నమః అని కొలుస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి వస్తువు మరి ఒక దాంతో పోల్చటం వలన మలినంగా ఎంచబడుతుంది. అంటే దానికంటే ఇది పరిశుద్ధిగా ఉంది అన్నప్పుడు అంటే ఒకటి మలినం అనే అర్థం వస్తుంది కదా. మలినంగా ఎంచబడుతుంది అంటే ఇది బాగున్నది అంటే అది బాగోలేదు అనే అర్థం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. కనుక పరిశుభ్రత అనేది సాపేక్షికమే కానీ పూర్తిగా సత్యం కాదు. అంటే ఉన్న వాటిలో ఏది పరిశుద్ధము, ఏది ఎక్కువ, ఏది తక్కువ అనే కానీ సాపేక్షికంగా అలా ఊహించుకోవటమే కానీ పూర్తిగా సత్యం కాదు. అన్నిటికన్నా ఎవరు పరిపూర్ణమైన నిర్మలత్వం ఎవరికి ఉన్నది అంటే అన్నిటికంటే పైనున్నవాడు, అన్నిటినీ నడిపించేవాడు, అన్నిటికీ శక్తినిచ్చేవాడు అయినటువంటి పరమాత్మే
పరిపూర్ణమైన నిర్మలత్వం కలవాడు. ఆయన తప్ప పరిపూర్ణమైన నిర్మలత్వం సృష్టిలో దేనికి లేదు అని మనకి తెలియజేస్తూ, ఆయనే అట్టి నిర్మలత్వాన్ని కలిగించేవాడు కూడా అవుతున్నాడు. ఇప్పుడు కొంత నిర్మలత్వం ఆయన కొన్నిట్లో ఉన్నది అంటే ఆ నిర్మలత్వాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మే అవుతున్నాడు. ఆయన ఎటువంటి స్వరూపుడో ఆయనకి ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా అందరికీ అందించేటువంటి దయామయుడు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ రక్షిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన్ని పావనుడు అన్నారు. జీవుల మనస్సుల్ని పరిశుభ్రపరిచి ఉత్తమ జన్మల్లోకి తీసుకుని పోయి చివరికి వారికి తన యందు లీనమయ్యే స్థితిని ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు. ఆయనలో లీనమవ్వటము అంటే సామాన్యమైన విషయం కాదు. అది చివరిదైనటువంటి లక్ష్యం, చివరిదైన సాధన, సాధ్యం, అనుభవమే అక్కడ ఉండేది. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏమీ లేదు. అటువంటి చివరిదైన ఆయనలో లీనమయ్యేటువంటి స్థితిని కూడా పరమాత్మ ప్రసాదించేటువంటి దయామయుడు. ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిన బిడ్డల్ని మళ్ళీ ఆయన దగ్గరికి, ఆయనలోకి తీసుకోవటానికి ఆయన తాపత్రయపడుతూ చూస్తూ ఉంటాడు. ఏ బిడ్డ నా వంక చూస్తాడా, ఏ బిడ్డని దగ్గరికి చేర్చుకుందామా, ఏ బిడ్డకి చక్కని జ్ఞాన మార్గాన్ని ప్రసాదిద్దామా అని పరమాత్మ దయతో ప్రేమతో బిడ్డల వంక చూస్తూ ఉంటాడు. ఏ బిడ్డ అయితే ఎప్పుడైతే పరమాత్మని వంక తిరిగి, తండ్రి ఈ బిడ్డ అజ్ఞానములో పడి కొట్టుకుంటున్నాడు కనుక ఈ బిడ్డకి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి ఒడ్డెక్కిచ్చు స్వామి అని ఒక్కసారి పరమాత్మని వేడుకుంటే చాలు. ఏమీ చెయ్యక్కర్లా, వేడుకుంటే చాలు. ఆయనే ఏ రూపంలోనూ దిగి వస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, నడిపిస్తాడు, ఉత్తమ జన్మల్ని ఇస్తాడు. మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నిర్మలత్వం మనస్సుని చేసి ఆ తర్వాత జ్ఞానాన్ని ప్రసాదించి ఆ నిర్మలమైన మనస్సులోనే జ్ఞానోదయం అవుతుంది. అలా జ్ఞానోదయాన్ని చేసి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి పరమాత్మ తన దగ్గరకు తీసుకుంటాడు. ఆ జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వాడికి సమయం అయిపోతే మళ్ళీ తిరిగి అంతకంటే ఎక్కువ ఉత్తమ జన్మల్ని, జ్ఞానాన్ని పొందేటువంటి జన్మల్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని పూర్తి చేసి తనలోకి తీసుకునేటువంటి దయామయుడు ఆ జగత్పిత పరమాత్మ. అందరికీ తండ్రి కదా. ఆ తండ్రి బిడ్డలను ఏది ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అది చూసుకుంటూ ఇస్తూ చక్కగా ఆనందాన్ని కలుగజేస్తూ ఉండేటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ పావనుడైనటువంటి పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ, స్వామి మా మనస్సుని, చిత్తాన్ని, బుద్ధిని అన్నిటినీ శుద్ధి చేసి మంచి మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించి దయతో నీ దగ్గరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం